దుర్గామాత అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నేడు అమ్మవారు జ్ఞాన సరస్వతిగా దర్శనమిస్తున్నారు. మూల నక్షత్రం సందర్భంగా విజయనగరం పట్టణంలోని జ్ఞాన సరస్వతి ఆలయంలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించారు. అక్షరాభ్యాస కార్యక్రమంలో తమ పిల్లలతో కలిసి తల్లిదండ్రులు పాల్గొన్నారు. అక్షరాభ్యాస కార్యక్రమాలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రం బాసర తర్వాత విజయనగరం పట్టణంలో వెలిసినటువంటి ఏదైతే జ్ఞాన సరస్వతి ఆలయంలో ఇక్కడ సామూహిక అక్షరాభ్యాసాలు అయితే జరుగుతున్నాయి. అయితే ఇక్కడ దాదాపుగా 3000 మందికి ఇక్కడ ఈరోజు అక్షరాభ్యాసాలు అయితే చేస్తున్నామని చెప్పేసి ఇక్కడ నిర్వాహకులు అయితే చెప్తున్నారు. మనం చూస్తున్నాము పెద్ద ఎత్తున తల్లిదండ్రులు పిల్లలతో కలిసి ఇక్కడ సామూహిక అక్షరాభ్యాసాలు చేసేందుకైతే వీరంతా ఇక్కడికైతే వచ్చారు. ఈ ప్రతి ఏటా జరిగే ఏదైతే దసరా పురస్కరించుకొని అమ్మవారి మూలా నక్షత్రం ఏదైతే ఉంది, ఈ మూలా నక్షత్రం పురస్కరించుకొని ఇక్కడ ప్రతి ఏటా వేల సంఖ్యలో ఇక్కడ పిల్లలకైతే అక్షరాభ్యాసాలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. అయితే ఇక్కడ ఆలయ నిర్వాహకులు ఏ విధంగా ఈ ఆలయంలో ప్రతి ఏటా నిర్వహిస్తారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అర్చకులు అయితే ఉన్నారు, అడిగి తెలుసుకుందాము. చెప్పండి బాబు, అసలు ప్రతి ఏటా కూడా ఘనంగా ఇక్కడ సామూహిక అక్షరాభ్యాసాలు చేస్తారు. ఈసారి ఏ విధంగా ఈ అక్షరాభ్యాసాలు జరిపేందుకు అయితే పిల్లలు తీసుకొచ్చారు తల్లిదండ్రులు? శ్రీ గురుభ్యో నమః. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. విజయనగరం యశ్విన్ నగర్ రింగ్ రోడ్ వెంచేసి ఉన్న ధన్వంతరి సప్త మేధాగణ పరివేష్టిత మహాలక్ష్మి భువనేశ్వరి సమేత శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయములో ఇది ఉత్తరాంధ్రలో బాసరగా ప్రసిద్ధికి ఎక్కింది. ఈ ఆలయము ఈ ఆలయం నిర్మించి సుమారు 21 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ శరన్నవరాత్రుల్లో ఈరోజు చాలా విశేషమైనది మూలా నక్షత్రం. అందున ఈ సంవత్సరము ఒక అవతారం ఎక్కువగా అమ్మవారు అలంకరణలోకి వచ్చి ఉన్నారన్నమాట. అది చాలా అరుదుగా వస్తుంది. ఈ సంవత్సరం తెల్లవారుజాము 3:30 నుంచి 4 గంటల వరకు అమ్మవారికి సుప్రభాత సేవ నిర్వహించారు. తదుపరి 4 నుంచి 5 గంటల వరకు నిత్య కైంకర్య ఆరాధన కార్యక్రమాలు జరిగాయి. 5 నుంచి 5:30 వరకు అమ్మవారు కుంకుమార్చన నిర్వహించారు. ఈ రోజు సుమారు ఉదయం 5:30 నుంచి సాయంత్రం 5:30 వరకు సుమారు 10 బ్యాచులు చొప్పున సామూహికంగా విద్యార్థులు అందరి పిల్లలచే సుమారు ఒక 5,000 పిల్లలకి అక్షరాభ్యాసం చేయడానికి మా శారదా సేవా సంఘం వారు ఏర్పాట్లు చేయడం జరిగినది. ఈరోజు ఆలయంలో అక్షరాభ్యాసం చేసుకున్న పిల్లలందరికీ చక్కనైన విద్య, సద్బుద్ధి, ఏకాగ్రత లభిస్తుందని ఒక శాస్త్రమైన సమ్మతము. అలాగే ఈరోజు ఆలయంలో అక్షరాభ్యాసం చేయించుకున్న వాళ్ళు ముందు రోజు రాత్రి నిద్ర చేయడం జరిగినది. ఆ నిద్రించిన సమయములో ఆ యొక్క విద్యార్థుల నాలుకపై ఆ సరస్వతి అమ్మవారి బీజాక్షరాలు రాస్తున్న ఒక శాస్త్ర సమ్మతం. ఆ పడుకున్న వాళ్ళందరూ కూడా ఆలయ కమిటీ వారు వేడి నీళ్లు, పిల్లలు త్రాగడానికి రాత్రి తినడానికి టిఫిను, ఉదయం వేడి పాలు అన్ని ఇవ్వడం జరిగింది. సుమారు ఉదయం 5:30 నుంచి 10 గంటల వరకు అందరికీ టిఫిన్స్ ఉచితంగా జరుగుతున్నాయి. 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందరికీ శారదా సేవా సంఘం ఉచితంగా అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ రోజు ఆలయంలో అమ్మవారిని సేవించుకున్నా, అమ్మవారిని తలుచుకున్నా, కనీసం మన HMTV ద్వారా అమ్మవారిని సేవించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందుతారని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ ఎన్ని బ్యాచ్లుగా ఎంతమంది దాదాపు ఈరోజు అక్షరాభ్యాసాలు చేయడానికి ఇక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారండి? ఈ రోజు సుమారు ఒక 5,000 నుంచి 6,000 మంది పిల్లలకి సామూహికంగా అక్షరాభ్యాసం చేయడానికి ఏర్పాట్లు చేయడం జరిగిందండి. ముందుగా 15 రోజుల ముందు టోకెన్స్ ఇచ్చాం కాబట్టి ఆ టోకెన్స్ తీసుకున్న వాళ్ళందరికీ మండపంలోని అప్పుడప్పుడు తెలియగా నేరుగా వచ్చిన వాళ్ళని కాదనలేక పంపించలేక వాళ్ళతో పాటు ఆ పక్కనే మండపం ఏర్పాటు చేసి వచ్చిన వాళ్ళందరికీ కార్యక్రమం చేసి పంపించడానికి శారదా సేవా సంఘం ఏర్పాట్లన్నీ చేయడం జరిగినది. 6,000 నుంచి ఒక 7,000 మంది వచ్చినా చేయడానికి అన్ని సంసిద్ధంగా ఉన్నాయి. భక్తులు ఎవరు ఇబ్బంది పడిన అవసరం లేదు. అన్ని ఏర్పాట్లు చేయడం జరిగినది. దానికి ఏదైతే శారదా సేవా సంఘం ఏదైతే ఉందో ఈ శారదా సంఘం ప్రతి ఏటా కూడా సామూహిక అక్షరాభ్యాసాలు అయితే నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. ఏదేమైనా ఈరోజు మా అమ్మవారి మూలా నక్షత్రం పురస్కరించుకొని పూర్తి స్థాయిలో ఇక్కడ సామూహిక అక్షరాభ్యాసాలు జరిపిస్తే తమ పిల్లలు ఉన్నత చదువులు చదువుతారనేది ఒక నమ్మకంతో ప్రతి ఏటా కూడా తల్లిదండ్రులు ఉత్తరాంధ్ర నుంచి చాలా వరకు ఇక్కడ తల్లిదండ్రులు పిల్లలు తీసుకొచ్చి అక్షరాభ్యాసాలు అయితే చేయిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ మైసూర్తో శ్రీధర్, HMTV.